హాయ్ గాయ్స్, ఇది నా ఫస్ట్ బ్లాగ్ ఇన్స్టాగ్రామ్లో. దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి నాకు. బ్లాగ్ పేరు వచ్చేసి మా సిస్టర్ ఎంగేజ్మెంట్. అది ఎట్లా జరిగిందో, ఎట్లా ట్రావెల్ చేసిందో అవన్నీ చూపెడతాం మీకు, చూడండి. కరీంనగర్ నుంచి నేను మా సిస్టర్ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే నువ్వు మొత్తం టోటల్గా 156 కిలోమీటర్స్ ఉంటుందండి. చలో ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్రోల్ కొట్టించుకుంటాం కాబట్టి పెట్రోల్ బంప్కి వచ్చి తర్వాత ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. మనం ఇక 1500 పెట్రోల్ కొట్టించుకుంటే మనకు పోయడానికి ఈజీగా అయిపోతుంది. చూడండి, ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం మనం. చలో లెట్స్ గో. ఆ ఊరికి బస్సులు ఉంటాయండి, కానీ మనకు సోకులు ఎక్కువ కాబట్టి బైక్ మీద వెళ్తాం అన్నట్టు. 156 కిలోమీటర్స్ మనం సోకుల కోసం బైక్ మీద వెళ్తాం అన్నట్టు. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. జర్నీ బోర్ కొట్టకుండా మంచి ఇయర్ ఫోన్స్, సాంగ్స్ పెట్టుకొని వింటే ఆ ఫీలే వేరు ఉంటుంది. మన పల్లెటూరుకు వెళ్ళేటప్పుడు మంచి పచ్చని పొలాలు, పచ్చని చెట్లు చూస్తా అంటే ఆ ఫీలే వేరబ్బా. అవును, కానీ నేను రైతులకి ఇంటి నుంచి బయటకు వచ్చినా కానీ నా పర్స్ మర్చిపోయినా. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. ముంగటేమో పోలీసు వాళ్ళు ఉన్నారు, నా దగ్గర లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుంది ఏమో. ఏం లేదండి, పోలీసు వాళ్ళు ఆపిరు కానీ ఏమని లేదు. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిర్రు, నెక్స్ట్ టైం రిపీట్ అయితే బండి సీజ్ చేస్తా అన్నారు. జర్ర ఉంటే చచ్చిపోయేటోడిని. పోలీసు వాళ్ళు ఆపిరని చెప్పినా కదా, వీడియో తీయొద్దు కాబట్టి తీయలేదు, అందుకే వాళ్ళని చూపెట్టలేదు నేను. ఓకేనా. బైక్ మీద ఉన్నప్పుడు నడుపుడు ఎక్కువ అంటే నేను అందులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు పెట్టుకొని ఊరుకుంటూ మరిపోతున్నా. ఏదైనా పడితే ఇక నా బొక్కలన్నీ సాఫ్ అవుతాయి. కానీ చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి, నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి, నీలో నిషా నషాళాని కంటే ఇంగ్లీషు ముద్దియవే. మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చినాం. కొన్ని స్టంట్లు కూడా జరిగినాయి, అవి పట్టించుకోవద్దు మనం. ఆఖరికి మనం లక్షిట్పేట అని ఒక ఊరు, అక్కడ చౌరస్తా ఉంటుంది, అక్కడ ఆగినాం. ఒక అమ్మని అడ్రస్ అడిగితే పాపం అమ్మ మంచిగా వివరించి చెప్పింది. కొడుకు అట్లా ఇల్లు ఇట్లా ఇల్లు అనుకుంటా అన్నారు. ఆ అమ్మని అడ్రస్ అడిగిన తర్వాత ఇక మనమైతే ఇక్కడ లక్షిట్పేట బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగినామండి. ఇక్కడ చూస్తున్నట్టయితే చూడండి, మంచి వాటర్ ఉన్నది, మంచి లొకేషన్ ఉన్నది. దూరంలో ఒక వెంకటేశ్వర స్వామి అని టెంపుల్ ఉంటుంది, చాలా ఫేమస్ ఇది ధర్మపూర్లో. చాలామంది ఎక్కడి నుంచో చాలా భక్తులు వస్తుంటారంట. చాలా మంచి ఫేమస్ అయిన టెంపుల్ అంట అది. ఎప్పుడైనా ఈ టెంపుల్కి రావాలంటే కరీంనగర్ నుంచి 54 కిలోమీటర్లు ఏమో ఉంటుందండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. చలో మళ్ళీ మనమైతే మన ఊరికైతే స్టార్ట్ అయిపోయినాం. అయితే ఏంటిదంటే మా డాడీ ఒక ముచ్చట చెప్పిండు. అరే చలి పెడుతుంది నాన్న, మంచి స్వెటర్ వేసుకో, లేదంటే ఏదన్నా రెండు డ్రెస్సులు ఏమన్నా తీసుకోపో అని అన్నాడు. ఇక మనం ఏడింటాం. ఇప్పుడైతే చూస్తే బయట చలి చూస్తేమో నాకైతే వణుకుతున్నాయి. తర్వాత ఏమైతే చూద్దాం. చౌరస్తా నుంచి లక్ష్మీపేట మళ్ళీ మన ఫ్లైఓవర్ కింద దిగిన తర్వాత మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత దట్టమైన అడవి ఉంటుందండి. ఆ అడవి ఎట్లుంటుందంటే అందులో సింహాలు, అంటే పెద్ద పెద్ద జంతువులు అన్నీ ఉంటాయంట. అట్లా బోర్డు కూడా రాసిర్రు. ఇక ఒక్కొక్కరు పోవాలంటే నాకైతే చూస్తూ ఇక చెప్పలేని అదైతే. ఒకసారి నేను చూపెడతా, విజువల్ చూపెడతా, జస్ట్ చూడండి. మన లక్షిట్పేట దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఈ అడవి స్టార్ట్ అవుతుంది. జన్నారం అంటారు, జన్నారం అడవి అంటారు దీన్ని. చాలా అంటే చాలా దట్టమైన అడవి ఉంటుంది. ఒక్కనొక్కని పోవాలంటే ఘోరంగా భయమైంది నాకైతే. ఆ భయం వచ్చుడుతో నాకు ఒకటే బ్యాక్గ్రౌండ్ గుర్తుకొచ్చింది. అది ఏంటో మీకు తెలుసా? చూడండి ఒకసారి. అదన్నమాట. ఆఖరికి అయితే నా ప్రాణం గుప్పట్లో పెట్టుకొని అడవి అయితే దాటేసిన అండి. దాటిన తర్వాత కరెక్ట్ 100 కిలోమీటర్ తర్వాత నేనైతే అక్కడ ఆగిన, కొంచెం రిలాక్స్ అవుదామని. ఎందుకో మీకు తెలిసి ఉంటుంది, అన్నీ చెప్పాను కదండి, అర్థం చేసుకోవాలి మీరు కూడా. చెట్టంతా మొగాన్ని చుచ్చు పోసుకుంటుంటే సిగ్గుపడాల్సి పోయి సినిమా చూసినట్టు చూస్తావా? తిరగట్టు. అంత చీకట్లో అంత పెద్ద అడవిలో దాటి వచ్చినా అంటే ఖచ్చితంగా మనకు అదే వస్తుంది. ఇక దాంట్లో డౌట్ ఏం లేదు. ఫైనల్గా అయితే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసిన అండి. ఇక్కడ వచ్చుడితోటే నేను అందరు చాలా అంటే చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను ఎవరికి ఏం చెప్పలేదు, మా పిన్నికి కానీ మా చెల్లెలకు కానీ నేను వస్తున్నట్టు ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను
మా సార్ తోటి హైదరాబాద్ వెళ్తున్నా, నీ ఎంగేజ్మెంట్కి నేను రాలేను కావచ్చు అని చెప్పేసి వాళ్ళకు ఇట్లా చెప్పి వాళ్ళకి పెద్ద సర్ప్రైజ్ లెక్క ఇచ్చినండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా పిన్ అయితే ఏడ్చిర్రు. అవి క్లిప్స్ నేను తీయలేదు, ఎందుకంటే చాలా అలసిపోయినా, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా కరెక్ట్ లేకుండే. డే 2 నుంచి మన ఎంగేజ్మెంట్ పనులు ఎట్లా జరుగుతున్నాయో అవన్నీ మీకు చూపెడతా, ఒకసారి చూడండి. అసలు మార్నింగ్ అయితే నాకు మా పిన్ని మంచి కాఫీ ఇచ్చింది. అట్లానే ఇక మంచి పనులు జరుగుతున్నాయి, ఎక్కడికెక్కడ పనులు జరుగుతున్నాయి ఎంగేజ్మెంట్. పాపం పెళ్లి కూతురు చూడండి డోర్ బయట రావట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో బయటికి రానివ్వద్దంట. బయటికి వస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయట, ఏదో చిన్న చిన్న సమ్స్ ఉంటాయంట, అవి అందుకే బయటికి రానివ్వరు. మా చెల్లెని అయితే బయటికి రానివ్వట్లేదు. ఏ బోల్ తోమడము అవన్నీ జరుగుతున్నాయి. అందరం ఫ్యామిలీ కలిసి ఉంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. చూడండి మా చిన్న ఫ్యామిలీ. అంతలోనే మా తమ్ముడు ఫోన్ చేసిండు, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానికి 4 గంటలు ఏమో పట్టిందంట వానికి. ఇక్కడ గుడెహాత్నూర్ అని చెప్పేసి ఒక చిన్న విలేజ్లో దిగిండు. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనం వాడిని తీసుకురానికి వెళ్తున్నాం. ఇక వచ్చినప్పుడు చిన్నగా చాయ్ తాగినాము, చెరుగడ్డలు ఉంటే చెరుగడ్డలు తినేసినాం, మంచి స్వీట్ ఉండేవి. మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. అంటే వంటలు మొత్తం అయిపోయినాయండి. బిర్యానీ చేసిర్రు, దాంతోపాటు ఒక స్వీట్ చేసిర్రు. ఇక మొత్తం రెడీ అయిపోయింది. పెళ్లి కూతురు అయితే బయటకు వచ్చిందండి. ఇక మిగతా కొన్ని క్లిప్స్ ఉంటాయండి, అవి నేను తీయలేదు, ఎందుకంటే ఇక తీయద్దు అన్నారు మా వాళ్ళు. అందుకే ఇక డైరెక్ట్ ఈ వీడియోనే పెడుతున్నా. మా చెల్లె ఎట్లుందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. अखियां चो डिगदे हंजू खुशियां दे तेरी बन जाना अज तू सजना वे अखियां चो डिगदे हंजू खुशियां दे तेरी बन जाना अज तू सजना वे खुशियां दा चढ़िया अज वेला वे అందరు రెడీ అయిపోయారండి. ఇక మనం కూడా రెడీ అయిపోయినాం. ఇక నా డ్రెస్ ఎట్లా ఉందో ఒకసారి మీరు చూసి చెప్పండి. అక్కడ పోయినప్పటి నుంచి ఒక్క చిన్న పని కూడా ఏం చేయలేదండి, ఎందుకంటే ఇక పెద్దగా నాకు పని చేయడానికి అవకాశం దొరకలేదు. ఇక మా తమ్ముళ్ళు వాళ్ళందరూ, మా మామయ్య వాళ్ళందరూ పని చేసుకుంటూ ఉన్నారు. నేనేమో ఇన్షర్ట్ వేసుకొని ఓ పెద్ద హీరోలకి అటు ఇటు తిరుగుకుంటూనే ఉన్నా. కరెక్ట్ పెళ్లి కొడుకు కూర్చునే టైంలో, అంటే ఆయన అన్నం తినే టైంలో నేను ఆయన పక్కకు వచ్చి నిల్చున్నా, ఎందుకంటే ఎంత పని చేసినా అని అనుకోవాలి కదా. అందుకే ఆయన పక్కకు వచ్చి కూర్చొని ఆయన తినేదాకా ఉండి ఆయనకి తినిపించి మళ్ళీ నేను లాస్ట్ మెయిన్ టేబుల్ ఒకటి మిగిలిపోయిందండి. ఇక మా బావ కూడా తింటున్నాడు. స్క్రీన్ మీద కనిపించేది ఆయన మా బావ అండి. ఆదిలాబాద్లో ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడంట. ఏం వర్క్ చేస్తాడో అంత తెలియదు నాకు, ఎందుకంటే చెప్పాలన్నా కూడా నాకు లేదు, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. ఈ మొత్తం అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి చిన్న సెంటిమెంట్ చేస్తారన్నట్టు అండి. అవి కనిపించేటి మన పెళ్లి కూతురికి సంబంధించిన మేకప్ బాక్స్లు, చీరలు అవన్నీ ఉంటాయి. అవి ఆమెకి వాళ్ళ పెళ్లి కొడుకు వాళ్ళు ఉన్న వాళ్ళ అక్క వాళ్ళ అన్న ఎవరన్నా పెద్దవాళ్ళు పెళ్లి కూతుర్ని చేస్తారన్నట్టు. మా తమ్ముడు వచ్చిండు, మా తమ్ముడు వచ్చి అంతోడు ఒక చిన్న సెల్ఫీ దిగిన. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడున్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు, ప్రతి ఓడ దందాపన ఒక్కటే. దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడిని నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగిందండి, చాలా పద్ధతిగా మంచిగా నీట్గా జరిగింది, ఏం గొడవలు లేకుండా చాలా ఆనందంగా అందరు ఉన్నారు. లాస్ట్కి 3:30 ఏమవుతుంది నైట్. అందరం మా అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, పిన్నులు, అన్నయ్యలు వాళ్ళందరూ కూర్చొని మంచిగా చిట్ చాట్ చేసుకుంటా అందరం మాట్లాడుకున్నాం. అందరితో మాట్లాడుకుంటా ఫీలే వేరే ఉంటుంది కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత తమ్ముడు నేను ఇద్దరం కలిసి కరీంనగర్కి స్టార్ట్ అయిపోయినామండి. 7కి ఏమో స్టార్ట్ అయినాం. ఇక్కడికి వచ్చేసరికి మాకు 11:30 ఏమో అయింది. వీడియో మధ్యలో మీకు ఒకటి దట్టమైన అడవి అని చూపెట్టినాను చూడండి. ఆ అడవి ఇప్పుడు డేలో చూపెడతా, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు. ఇట్లనే నా వీడియోని సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.